మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము నిర్గమాకాండం 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయేలీలకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇజ్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను అని వాక్యం తెలియజేస్తుంది. ఇజ్రాయేలీలు ఎవరంటే దేవుని బిడ్డలు. దేవుడే వారిని బహుగా ప్రేమించిన బిడ్డలు. వారు ఎక్కువగా ప్రేమించడం కంటే దేవుడే వారిని బహుగా ప్రేమించాడు. మనల్ని కూడా దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడు. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించడం బట్టి ఈ విధముగా మనం జీవించగలుగుతున్నాం. ఎన్ని ఆపత్కాలాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాము వాటన్నిటిని జయించి అంటే దేవుడు మనల్ని అధికంగా ప్రేమించడాన్ని బట్టి. ఇజ్రాయేలీల కుటుంబములలో వెలుగుండెను అని చెప్తుంది వాక్యం. ఇజ్రాయేలీలు కాని వారి కుటుంబంలో ఏమన్నది? చీకటి ఉంది. ఐగుప్తులో తెగుళ్ళు పుట్టించినప్పుడు ఈ ఐగుప్తీయులకు అందరికి చీకటి ఉంది, ఇజ్రాయేలీలకు వెలుగుంది. ఎంత గొప్ప ధన్యత అది. మనం కూడా అంతే. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకుంటారో వారి గృహాలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. వారి గృహంలో వెలుగుంటుంది. ఎందుకంటే దేవుడు వారిని వెలిగింప చేస్తాడు. ఆ వెలుగే వారిని నడిపిస్తూ ఉంటుంది. వెలుగుమయంగానే ఉంటారు వారు. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో వారు దేవుని యొక్క వెలుగుతో నడిపింపబడతారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ వెలుగు వెంబడిస్తూ ఉంటుంది. వారిని ప్రమాదముల బారిన పడకుండా వెంబడిస్తూ ఉంటుంది. చీకటిలో సంచరించిన ఏ తెగులునకు భయపడవని వాక్యంలో తెలియజేస్తబడింది. కీర్తన గ్రంథంలో రాయబడిన విధముగా చీకటిలో సంచరించిన ఏ అపాయమునకు వారు గురికారు. ఎవరంటే దేవుని చేత వెలిగింపబడిన బిడ్డలు. ఇజ్రాయేల్ గృహాల్లో వెలుగుంది, ఆ ఐగుప్తీల గృహాల్లో చీకటి ఉంది. ఎవరికి గృహాల్లో చీకటి ఉంటుందో వారికి అంత చీకటమయమే, చీకటి జీవితాలు వాళ్ళే. ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారి జీవితాలు వెలుగుమయమే, వారితో వెలుగుంటుంది. కనుక మన దేవుడినైన యేసు ప్రభుని, మన రక్షకుడైన యేసు ప్రభుని, మన తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రిత్వ దేవుణ్ణి మనం ఆరాధిద్దాము. త్రిత్వ దేవుణ్ణి మనం కలిగి ఉండినప్పుడు మన జీవితాలు, మన మార్గాలు అంతా వెలుగుమయంగా ఉంటాయి. ఆ వెలుగుమయమే మనల్ని అనిత్య రాజ్యాన్ని కూడా నడిపిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దూరంగా జీవిస్తామో చీకటి ఆవరిస్తుంది. ఆ చీకటి మనకి చీకటిలోనికి నడిపిస్తుంది. కనుక మన జీవితాలు ఎప్పుడు వెలుగుమయం చేసుకోవాలి అంటే మన దేవుణ్ణి ఆరాధించాలి, మన దేవుణ్ణి ధ్యానించాలి, మనం దేవుని గురించి వినాలి, వాక్యాలు వినాలి. వాక్యాలు ఎవరు వినరు. చాలా మందికి వాక్యాలు అంటే ఇష్టం ఉండదు. వాక్యం వినకపోతే ఆ వాక్యం మన హృదయంలో పనిచేయదు. ఆ వాక్యానుసారంగా మనం జీవించలేము. ఆ వాక్యమే మనల్ని వెలుగులో నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు రాసినట్లుగా వాక్యం ఏం చేస్తుంది? మనకి పాదాలకు దీపంగా ఉంటుంది, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. అందుకే ఇజ్రాయేలీలకు అందరికీ దేవుడు వెలుగును ఇచ్చాడు. ఎందుకంటే వారు ఏర్పరచుకున్న జనము, దేవుడు ప్రేమించిన జనము, దేవుని యొక్క విశిష్టమైన జనము వారు. అలాగే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో మనం కూడా దేవుని యొక్క కృపను పొందుకున్న వారం అవుతాం. దేవుని యొక్క వెలుగుతో మనం నింపబడిన వారం అవుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మన జీవితాలను గడిపిన వారం అవుతాం. కనుక మనము కూడా ప్రార్థన చేద్దాము, దేవునిలో జీవిద్దాం, దేవుని చేత ప్రేమింపబడదాం. మనం ఇజ్రాయేల్ జనము దేవుని చేత ఎలా ప్రేమింపబడ్డారో మనము కూడా అలా దేవుని చేత ప్రేమింపబడదాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము, వర్ధిల్లుదాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, మీరు ఎక్కడుంటారో అక్కడ వెలుగుంటుంది నాయన. మేము కూడా నాయన మిమ్మల్ని కలిగి ఉండినప్పుడు మా జీవితాలు కూడా మీరు వెలుగుమయంగా చేస్తారు ప్రభువా. వినిచిన బిడ్డలందరి జీవితాల్లో వెలుగునుంచండి, గృహాల్లో వెలుగునుంచండి. మీ మహిమ కొరకు వారిని వాడుకొనండి.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.